నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో యువత నోట్లోంచి ఒకటే మాట వినబడుతుంది, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? సో స్టూడెంట్స్లో ఉన్న అపోహల్ని, వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజీ హెచ్ఓడి ఆయన్ని కలవడానికి వచ్చాను. ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈరోజు మనతో ఉన్నారు డి వేణుగోపాల్ గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నారు. వేణుగోపాల్ గారిని అడిగి అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం. నమస్తే అండి. సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్? సుమన్ టీవీ ప్రేక్షకులకు, విద్యార్థులకు నమస్కారం. ఈ మధ్య కాలంలో మనము చాలా సందర్భాల్లో వింటున్నటువంటి పాపులర్ వర్డ్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ఇంటెలిజెన్స్ మిషన్. అంటే మనిషి ద్వారా తయారు చేయబడినటువంటి కృత్రిమమైన మిషన్. అది మనిషిలాగా చదవగలదు, నేర్చుకోగలదు, మనిషిలాగానే ఆలోచించగలదు, మనిషిలాగానే ఏదైనా సమస్య వస్తే దాన్ని సృజనాత్మకంగా పరిష్కరించగలదు. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఫీడే అది తీసుకుంటుంది, అంతే కదా? మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో అది తీసుకొని మనకు కావాల్సినప్పుడు దాన్ని అడిగితే మళ్ళీ ఇస్తుంది, అంతే. ఇది క్లారిటీ అందరికి కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరు అనుకుంటారు దానికి అన్నీ తెలుసు అని. దానికి ఏం తెలియదు. మనం ఏదైతే డేటా ఇస్తామో, దాన్ని ఏ విధంగా అయితే ట్రైన్ చేస్తామో అదే విధంగా పనిచేస్తుంది. ఒక ఉదాహరణ, రవి యొక్క తండ్రి రాజు అని దానికి మనం ముందుగానే చెప్తాం, రవి తండ్రి రాజు అని. దానికి మళ్ళీ ట్రైన్ చేసిన తర్వాత అడుగుతాం, రవి తండ్రి ఎవరు అని. అది రాజు అని చెప్తాం. రాజు కొడుకు ఎవరు అని చెప్తాం, రవి అని చెప్తుంది. అంటే మనము దాన్ని ఏ విధంగానైతే ట్రైన్ చేస్తామో అదే విధంగా అది పనిచేస్తుంది. అలాగైతే చిన్నప్పుడు పిల్లవాడికి బాల్ చూపించేది బాల్, యాపిల్ చూపించేది యాపిల్ అని నేర్పించిన తర్వాత కొన్ని రోజులకు మనము యాపిల్ చూపిస్తే వాడు మీరుగా చెప్పేస్తాడు, దిస్ ఈజ్ అన్ ఆపిల్, దీన్ని మనం తింటాము, రుచిగా ఉంటుంది అని చెప్తుంది. అంతే, అది మనం ఏదైతే ట్రైన్ చేస్తామో దానిపైన అది పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని ఇందులో యూజ్ చేయొచ్చు, అందులో యూజ్ చేయలేము అనేది ఏమీ ఉండదు. ప్రస్తుతం అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు, ఫైనాన్స్ సెక్టార్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఈ కామర్స్లో కావచ్చు, అన్ని రకాల ఫీల్డ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ పనిని ఎక్కువ నైపుణ్యంతో చేయగలుగుతాం. సార్, ఇప్పుడు రకరకాల రంగాల్లో మీరు చెప్పారు కదా, ఇప్పుడు రకరకాల రంగాలు మీరు పేర్లు మెన్షన్ చేశారు. ఏదో ఒక రంగం తీసుకుని మీరు ఒక ఉదాహరణ చెప్పండి. ఓకే, అందరికీ ఉపయోగపడేది, అందరికి కావాల్సింది చదువు. ఎడ్యుకేషన్లో దీని ప్రభావము, దీని యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది అంటే, స్కూల్లో కానీ కాలేజీలో కానీ విద్యార్థి చదువుకుంటాడు, టీచర్ చెప్తాడు, వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళీ తను చదువుకునేటప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మళ్ళీ టీచర్ దగ్గరికి అడగలేడు, వెళ్ళలేడు, ఆన్లైన్లో నేర్చుకోవాలి. ఆన్లైన్లో నేర్చుకోవాలంటే ఇప్పుడు అందరూ మనం తెలిసి తెలియక అందరూ వాడుతున్నారు. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ ఏని వాడుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు. ఆ విద్యార్థికి ఒక చిన్న సమస్య వచ్చింది, తెలుసుకోవాలి, దాన్ని పరిష్కరించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఫోన్ తీసుకుంటాడు, గూగుల్ ఓపెన్ చేస్తాడు. అందులో గూగుల్ అసిస్టెంట్ అనే యాప్ ఉంటుంది, అందులో ఏఐ ఉంటుంది, చాట్ బోట్ అని ఉంటుంది, చాట్ బాట్ ఏఐతోనే ఉంటుంది, చాట్ జీపీటీ అని ఉంటుంది, అది ఏఐతోనే పనిచేస్తుంది. అందులో వాడికి వచ్చినటువంటి ఆ చిన్న సమస్యను అక్కడ టైప్ చేశాడు అనుకోండి, దానికి సంబంధించిన చాలా సమాచారం అందులో వచ్చేస్తుంది. దాన్ని చదివి ఆ సమస్యను వాడు తొందరగా పరిష్కరించగలుగుతాడు. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అందులో టైప్ చేస్తే, 2 పదాలు టైప్ చేస్తే వాడికి 2 GB అంత డేటా వస్తుంది. అందులో వాడు చదువుకొని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ వైద్యం తీసుకుందాం, మెడికల్ డిపార్ట్మెంట్, మెడిసిన్. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు
సిటీ స్కాన్ అనో, ఎంఆర్ఐ అనో, ఎక్స్రే అనో తీయించేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే రాస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. పూర్వకాలంలో ఏంటంటే అది తెచ్చిన రిపోర్టును డాక్టర్ చూసి, ఆ తర్వాత అందులో ఎటువంటి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయో చూసి అనలైజ్ చేసి తనకున్న అనుభవంతో ఆహా ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు ఇది పరిష్కారం, ఈ మెడిసిన్ వాడాలి అని అప్పుడు డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేవాడు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ముందే ట్రైనింగ్ ఇచ్చేస్తున్నాం. కొన్ని లక్షల వేల ఎక్స్రేలు కానీ సిటీ స్కాన్లు కానీ దాన్ని ట్రైన్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ఒకవేళ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీయగానే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరిజ్ఞానాన్ని యూజ్ చేసుకొని అందులో ఏదైనా సమస్య ఉందా, ఈ వ్యక్తికి తీసినటువంటి ఎంఆర్ఐలో ఏదైనా సమస్య ఉందా, సమస్య ఉంటే ఆ సమస్య ఏ లెవెల్లో ఉంది, స్టార్టింగ్ లెవెల్లో ఉందా, మిడిల్లో ఉందా, మితిమీరిందా, దాన్ని పరిష్కరించుకోవడానికి అతనికి ఎటువంటి మెడికేషన్ కావాలి అనేటువంటి సజెషన్స్ అక్కడే ఇచ్చేస్తుంది. దాన్ని చూసిన తర్వాత డాక్టర్కి ఎంతో సహాయపడుతుంది. అది చూస్తాడు డాక్టర్, ఓకే ఈ లెవెల్లో ఉంది ప్రాబ్లము, దీనికి మెడికేషన్ అంటే అతను రాసిచ్చేస్తాడు. ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైంలో, సిటీ స్కాన్ తీయడానికి ఎంత టైం పడుతుందో అంతకన్నా తక్కువ సమయంలోనే అది అందులో ఉన్నటువంటి డిఫెక్ట్స్ని, ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడము, దానికి కావాల్సినటువంటి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది బ్యాంకింగ్లో మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తాం, ఆ ట్రాన్సాక్షన్ కరెక్ట్ ట్రాన్సాక్షనా లేదా, ఫ్రాడ్ ట్రాన్సాక్షనా లేదా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కుంటుంది. ఒకవేళ అది కరెక్ట్ ట్రాన్సాక్షన్ అయితే దట్ విల్ బి డన్ సక్సెస్ఫుల్లీ. అందులో ఏదైనా ఫ్రాడ్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా సో అండ్ సో ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని అతను దాని యొక్క పూర్వాపరాలు, ఏ అకౌంట్ అయితే ఫ్రాడ్ అని తెలుసుకుందో దాని యొక్క ప్రీవియస్గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్లో మెయిన్గా ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఆ నేలలో ఎంత తేమ ఉంది, దానికి ఇంకెంత వాటర్ కావాలి, డ్రోన్ల సహాయంతో ఈ సమయంలో ఏ పంట వేయాలి, ఆ పంటకు ఏదైనా బ్యాక్టీరియా వైరస్ వచ్చిందా, వైరస్ వస్తే దానికి ఎటువంటి పెస్టిసైడ్స్ వేయాలి అనేటువంటి అక్కడ కూడా ఏఐ యూజ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో ప్రతి రంగంలో ఏఐ అనేది ఉపయోగపడుతుంది. పాజిటివ్గా యూజ్ చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మందిలో ఒక అపోహ అనుకోవాలా, అది నిజం అనుకోవాలో తెలియదు, కానీ ఏఐ వస్తే కనుక ఉద్యోగాలు పోతాయి అని యువతలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం? వాస్తవంగా మాట్లాడుకుంటే అదొక అపోహ లాంటిదే. అందులో నిజం అనేది కొద్దిగా నిజం ఉంది, లేదు అని లేదు, మరి అంత పెద్ద భయపడాల్సిన విషయం ఏం కాదు. ఎవరికి ఇబ్బంది అంటే లో లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకు, ఎవరికి కాల్ సెంటర్ లాంటి వాళ్ళకు, కస్టమర్ కేర్ లాంటి వాళ్ళకు, డేటా ఎంట్రీ వాళ్ళకు, కోడింగ్ వాళ్ళకు, వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది. వాళ్ళకు కూడా జాబ్లు ఏం పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా అంటే కస్టమర్ కేర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంతకుముందు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేది, ఒక టీవీ కొన్నాము, అది ప్రాబ్లం వచ్చేది, మనం కాల్ చేస్తే అక్కడ ఒక మనిషి లిఫ్ట్ చేసేవాళ్ళు ఫోన్. ఏంటంటే మీ పేరేంటి, మీరు ఫోన్ ఎప్పుడు తీసుకున్నారు, టీవీ ఎప్పుడు తీసుకున్నారు, దాని సమస్య ఏంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అక్కడ మనిషి లేడు, ఒక రోబో ఉంది, రోబోనే మనకి రెస్పాన్స్. ఇప్పుడు సిరి ఉంది, అలెక్సా ఉంది, అలాగే సిరి, అలెక్సా. మనము ఫోన్ చేసినప్పుడు ఆ ఎదుటి అట్ సైడ్ దట్ ఎండ్లో మనిషి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి ఒక మిషన్ రెస్పాన్స్ ఇస్తుంది. అక్కడ ఆ జాబ్ పోయే ఛాన్స్ ఉంది. డేటా ఎంట్రీ, ఇప్పుడు డేటా ఎంట్రీ కూడా మిషన్స్ చేస్తున్నాయి. ఇవి చిన్న చిన్న జాబులకే ఇబ్బంది ఉంది, కానీ మిగతా ఎటువంటి ఎవ్వరికి జాబ్స్ పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక అదృష్టమైన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని లక్షల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. మన సుందర్ పిచాయ్ గారు చెప్తారు, మన గూగుల్ CEO చెప్తారు, రానున్న జనరేషన్లో మనిషి మిషన్ కలిసి పనిచేయగలుగుతారు. మనిషి మిషన్ ఇద్దరు కలిసి ఒకరి చేతి ఒకరు పట్టుకొని నడుచుకుంటూ పని చేస్తారు. దానివల్ల చాలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, కానీ ఉన్న ఉద్యోగాలు పోతాయి అనేటువంటి 100% నా దృష్టిలో అపోహ మాత్రమే. ఇప్పుడు ఈ లెవెల్లో మనిషి చేసే పనులు మిషన్ చేస్తుంది. మనం ఎలా ఆలోచించాలి అంటే మిషన్కి మనం ఇచ్చినటువంటి పని చేస్తుంది, దానికన్నా పైన మిషన్ చేయలేని పనులు మనం చేయగలం. మిషన్ కన్నా ఎక్కువ సృజనాత్మకంగా, క్రియేటివిటీగా, ఎమోషనల్ ఫీలింగ్తోని పనిచేసేటటువంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి. దాన్ని మళ్ళీ మనిషే చేస్తాడు, మిషన్ చేయదు. కాబట్టి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఉన్న ఉద్యోగాలు మాత్రం ఎటు పోవు. ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్టూడెంట్స్ కూడా ధైర్యంతో చదవచ్చు.
సరే ఇప్పుడు ఏఐ నేర్చుకోగలుగుతారు, స్కూల్ లెవెల్ నుంచి నేర్చుకోగలుగుతారా? అంత ఉండదా వాళ్ళకి బ్రెయిన్ కెపాసిటీ? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. తెలిసి తెలియక మన ఇంట్లో పిల్లలు కూడా 3 సంవత్సరాల బాబు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడి చేతిలో ఫోన్ ఉంది, ఏదో ఒక సాంగ్ ప్లే చేసుకోవాలనో లేదంటే ఒక కార్టూన్ చూడాలనో, వాడికి టైపింగ్ రాదు, వాయిస్ స్టార్ట్ చేస్తున్నాడు, గూగుల్ స్టార్ట్ దిస్ వీడియో అంటున్నాడు. అంటే దట్ ఈస్ ఇండైరెక్ట్లీ దట్ కిడ్ ఈజ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. సో అంటే ఆ వయసు నుంచి కూడా వాళ్ళు ఏఐని వాడడం నేర్చుకుంటున్నారు. స్కూల్ లెవెల్లో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అన్ని వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు కూడా ఏఐతోని గూగుల్ చాట్లో, గూగుల్ దానిలో యూజ్ చేస్తున్నారు. సో దీనికి వయసుతో సంబంధం లేదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ వయసు వాళ్ళైనా కానీ నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలన్న తపన ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది పొద్దున ఉదయం లేచి నుంచి మనకు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విషయంలో మనం తెలిసి తెలియక దీన్ని వాడుతున్నాం అందరం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. సార్ ఇప్పుడు ఏఐ నేర్చుకుందాం అనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకుంటారు, దానికి అందరూ ఎలిజిబులే. డిగ్రీ వాళ్ళైనా సరే, ఇంజనీరింగ్ వాళ్ళైనా సరే, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు బేసిక్ లెవెల్లో కొద్దిగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఈ ఏఐలోనే ఇంకా కొన్ని సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అందులో మిషన్ లెర్నింగ్ అని ఉంటుంది, డేటా సైన్స్ అని ఉంటుంది, డేటా అనలిటిక్స్ అని ఉంటుంది. ఇందులో వాళ్ళకి ఇష్టమైనటువంటి రూట్లో మిషన్ లెర్నింగ్ అనేది ఏంటంటే, మనం ఇచ్చినటువంటి డేటాతోని ఆ మిషన్ ట్రైన్ అయిపోయి కంప్లీట్గా ట్రైన్ చేసి మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. దానికి సొల్యూషన్ ఏంటి అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 రోజుల టెంపరేచర్ దానికి ఇచ్చామనుకోండి, రేపు టెంపరేచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పగలుగుతుంది. అది మిషన్ లెర్నింగ్. దాంతోపాటుగా డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ అనే వాటిలో చాలా స్కోప్ ఉంది. ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఉంది. కాబట్టి విద్యార్థులు మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపించి ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి ప్యాకేజ్తో మంచి జీవితాన్ని గడపవచ్చు.